పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీద ఎక్కి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ విరిగిపోయింది, ఎల్బో గిట్ విరిగిపోయింది తెలుసా. నేను ఓన్ చెప్పుకోవాలి, మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది ఆ చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. ఖమ్మం నుంచి హైదరాబాద్ అనుకుంటాం. ఏంటి అసలు ఇంత శక్తి స్కీమ్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ప్రైవేటైజ్ చేసి మమ్మల్ని అందరినీ లేబర్స్ గా పంపిస్తున్నా. వాడికి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి. రేవంత్ రెడ్డికి మ్యాన్ పవర్ కావాలి. ఇండస్ట్రీలలో ప్లేసెస్ ఉన్నాయి, తక్కువ జీతాలు పనిచేసేటట్లు కావాలి. అందుట్లో బలి ఏంటంటే మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్కిల్ ఉంటది, వీళ్ళు పైసలు చదవలేరు. వీళ్ళు కొంతమంది లేటరల్ ఎంట్రీ రాస్తారు, రాయిపోతారు. అందుకని ఇప్పుడు లేటరల్ ఎంట్రీ తీసేసి మాకు బీటెక్ అవకాశం లేకుండా మమ్మల్ని ఇంజనీరింగ్ చేయకుండా ఓన్లీ స్కిల్ లేబర్స్ గా పని చేపించుకుందాం అని చెప్పేసి తక్కువ జీతాలకి వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఆలోచించి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఇప్పుడు మమ్మల్ని బలి చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి మేము రోజు ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని రోజులు బట్టి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క విద్యాశాఖ మంత్రి ఆయన, ముఖ్యమంత్రి ఆయన, వారం రోజుల నుంచి మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అయ్యిండు. ఎందుకు? పక్కన వాళ్ళకి ఇస్తే చికాకు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఆయన తీసుకొని మొన్న ఒకసారి నీట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ని రోడ్డుకి ఎక్కిస్తే ఏంటన్నట్టు. కానీ సగం మంది పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ మేము ఇంటర్ రాసుకోవాలి. మాకు 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలా మంది లేటరల్ ఎంట్రీ రాయకుండా జాబులకి వెళ్తారు. కాబట్టి మమ్మల్ని కూడా రాసేటోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తీసేసి వైఎస్ అని యూనివర్సిటీ కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని వల్ల మాకు లేబర్ అవుతున్నాం. మేము మాకు అప్పుడు ఫ్యూచర్ ఉండదు. మేము ఇంజనీరింగ్ కాలేము. ఇప్పుడు